పూర్వకాలంలో అంటే ఎందుకు ఇవాళ పిట్టకథలు మొదలెట్టారు వీడు అనుకోకండి, పరమాచార్యులు వారంతటి వారు ఉదహరించిన సందర్భం కాబట్టి మాత్రమే చెప్తున్నాను. పూర్వకాలంలో యుక్త వయస్సు వచ్చినటువంటి ఆడపిల్లకి తల్లిదండ్రులు ఒక యువకుణ్ణి మంచి సంబంధం అని నిర్ణయం చేశారు. నీకు ఫలానా అబ్బాయిని ఇచ్చి వివాహం చేస్తున్నాం అమ్మా, అబ్బాయి పేరు ఇది, వాడు ఇది చదువుకున్నాడు, ఈ వ్యాపారం చేస్తున్నాడు, ఇంత సంపాదిస్తాడని చెప్పారు. చెప్తే ఆ అమ్మాయింది కొంచెం స్వతంత్ర ప్రవృత్తి. మీరు నిర్ణయించడం ఏమిటి? బహుశా ఈ రోజుల్లో పుట్టవలసిన అమ్మాయి టీవీలు చూసి మీరు నిర్ణయించడం ఏమిటి? మేం నిర్ణయించుకుంటాం కావలసిన భర్తని, అందుకని నాకు యోగ్యుడైన వాడిని నేనే నిర్ణయించుకుంటానని ఎక్కడ దొరుకుతాడు? రోడ్డు మీద దొరుకుతాడు. అందరూ రోడ్డు మీదకి బయలుదేరితే రాజుగారు వస్తున్నారు ఏనుగు మీద ఎక్కి. అందరూ పక్కన నిలబడి నమస్కారాలు చేస్తున్నారు. ఓహో, యోగ్యుడంటే ఈయన, సమస్త జగత్తు ఈయనకి నమస్కారం చేస్తోంది, అందుకని నేను ఈయన్ని వివాహం చేసుకుంటాననుకుంది. అనుకుని ఆ రాజుగారి ఏనుగు వెనకాతల పడ్డం మొదలెట్టింది. కొంత దూరం వెళ్లిన తర్వాత రాజుగారికి సన్యాసి ఎదురొచ్చాడు. ఎదురొస్తే రాజుగారు సన్యాసిని చూశారు. ఎంత గొప్పవాడైనా సన్యాసిని చూస్తే గభాలను నమస్కరించడం ఈ జాతి సాంప్రదాయం. ఎందుకంటే కాషాయం కట్టుకున్నాడు అంటే వాడు సర్వమును పరిత్యజించాడని నమ్ముతారు కనుక. అందుకని రాజుగారంతటి వారు ఏనుగు మించి దిగి నమస్కారం చేశారు. ఈ పిల్ల అనుకుంది, రాజుగారి కన్నా ఈ సన్యాసే గొప్పవాడు, రాజు కూడా నమస్కారం పెట్టాడు, ఈయన్ని పెళ్లి చేసుకుంటానండి అని సన్యాసి వెంటబడింది. ఆ సన్యాసి ఇదేమిటి పిల్ల నా వెంట పడింది అనుకున్నాడు. ఏమో ఏ ఉపదేశమో అడుగుతుందో ఏమిటో అనుకున్నాడు. బగబగా బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. పాప ఆయనకి ఏమిటి ఒక చోట ఉంటాడా ఏమన్నానా? సన్యాసి ఓ చోట నిలబడకూడదు, నీళ్లు ఓ చోట నిలబడకూడదు, దుర్వాసన వస్తాయి, రెండు ఓ చోట ఉంటాయి, అందుకని వాళ్ళు సంచారం చేస్తారు. అందుకని ఆయన వెళ్ళిపోతూ ఊరు చివర చెట్టు కింద గణపతి విగ్రహం ఒకటి కనపడింది. ఆయన గణపతి విగ్రహం దగ్గర కూర్చుని నమస్కారం చేశాడు. చేస్తే ఈవిడ చూసి, ఓహో ఈ సన్యాసి కూడా నమస్కారం చేశాడంటే ఈ గణపతి గొప్పవాడు, ఈయన్ని పెళ్లి చేసుకుంటానని ఆ గణపతి గుడి ముందు కూర్చుంది గణపతికి నమస్కారం చేస్తూ. కుక్కకేం తెలుసు గణపతి గౌరవం? ఓ కుక్క అటుగా వెళ్ళిపోతూ చెట్టు కింద, దానికి ఏం పెద్ద ఆచ్ఛాదన గాని దేవాలయం గాని ఏమి లేవు, ఎవరో పెట్టారు ఒక గణపతి విగ్రహాన్ని. వెళ్ళిపోతూ ఆ కుక్కకి సహజంగా ఉన్నటువంటి అలవాటు కొద్దీ కాలెత్తి అది చెయ్యవలసిన పని చేసి అది వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే ఆవిడ చూసి, ఓహో గణపతి మీద మూత్ర విసర్జన చెయ్యగలిగిందంటే ఈ కుక్క గొప్పది, ఈ కుక్కని వివాహం చేసుకుంటాననుకుంది. అనుకుని కుక్క వెంటబడింది. ఆ కుక్క వెంట పెడితే ఆ కుక్క అలా పోతోంది, దాని వెంట ఈవిడెడుతోంది. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ కుక్కని పరిగెత్తింది. ఆ ఆర్చి దానికి ఏం బాధ కలిగిందో, ఏ ఆయాసం వచ్చిందో నిలబడింది. ఓ పిల్లాడు అలా నిలబడ్డాడు. నిలబడి పిల్లలకేముంది, వాళ్ళకి ఎప్పుడు చెంచల దృష్టే కదా, వాడు రాయి తీసి కుక్కని కొట్టాడు. కొడితే కుక్క మొయ్యో నడిచి పరిగెత్తుకుపోయింది. ఇంత గొప్ప కుక్కని కూడా కొట్టాడంటే పిల్లవాడే యోగ్యుడు, వీడిని వివాహం అనుకుని ఆ పిల్లాడిని పట్టుకుంటే ఇంతలో గబగబా ఒక యువకుడు పరిగెత్తుకొచ్చి, ఏమిరా నోరు లేని కుక్కని నీకు చెయ్యుందని అక్కడ రాయిందని రాయి పెట్టి కొడతావా? తప్పు కదూ, ఇంకెప్పుడు అలా కుక్కల్ని వాటిని కొట్టకు, అది చాలా పొరపాటని చెప్పి చెవి మిలివేశాడు. ఆ పిల్లవాడు ఏడుచుకుంటూ పోయాడు. ఓహో ఈ పిల్లవాడిని కూడా చెవి మిలిపెట్టాడంటే ఈ యువకుడే గొప్పవాడు అని వాడి కాళ్ళు పట్టుకుంది వివాహం చేసుకోమని. దానికేముంది, నువ్వు యుక్త వయస్సులో ఉన్నావు, తప్పకుండా నిన్ను వివాహం చేసుకుంటానన్నాడు. తీసుకెళ్లి వాళ్ళ అమ్మా నాన్నకి పరిచయం చేద్దామని వెళ్ళింది. ఓసి నీ మొహం ఇట్సా, మేము చూసిన పెళ్లి కొడుకు వీడేనే అన్నారు తల్లిదండ్రులు. అలా ఏమిటి చేసింది ఇంత ప్రయత్నం చేసి? అదే ముందే తల్లిదండ్రులు చెప్పిన మాట వినుంటే వరుడు దొరికేవాడు సంతోషంగా అయిపోను కదా. పరమాచార్యులు వారు ఈ కథ చెప్పి ఒకటి చెప్పారు. కొంతమందికి ఇలా స్వతంత్ర ప్రవృత్తితో ఒక నమ్మకం, వీడికన్నా వాడు గొప్పవాడా, వాడికన్నా వీడు గొప్పవాడా, ఏమంటే వాడి ధనస్సు వీడి విరిచేశాడా, వీడి ధనస్సుని వాడు హుమ్ అన్నాడా, లేకపోతే వీడికి వాడు దొరుకుతాడా, వాడు వీడికి దొరుకుతాడా, వీడు ఏం చేస్తాడు, వాడు ఏం చేస్తాడు, నువ్వా నేనా, కర్మబద్ధంగా ఎప్పుడు పనులు చేసుకుంటూ కూర్చోడానికి. అది కాదు శంకరుడంటే. శంకరుడంటే నిజంగా ప్రళయం చేసేవాడు, ఆ జ్ఞానం ఇచ్చేవాడు, పాశములు తీసేసి. అందుకని ఆత్యంతిక ప్రళయం చేస్తాడు ఆయన. మోక్షస్థితిని ఇవ్వగలిగినటువంటి శంకరుడు సామాన్యమైనటువంటి కోరికను ఆయన ఏది తీర్చలేడు, ఏదైనా తీర్చగలడు. అలాగే శ్రీమన్నారాయణుడు నీకు ఏది ఇవ్వలేడు, ఏదైనా ఇవ్వగలడు. అస్తోకాప్లుతమే కమీశమనిశం, అందుకని ఉన్నదొక్కటే స్వరూపం. ఇది గుర్తెరగడమే రుద్రాభిషేకం చెయ్యడం. ఇది శివుడికి అభిషేకం చేయడం అంటే చాలా మంది తెలిసి తెలియని వాళ్ళు ఒక మాట చెప్తుంటారు. ఎందుకండి పట్టుకెళ్లి పాలు, పెరుగు, తేనె, పంచదార ఇవన్నీ పట్టుకెళ్లి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ ఆ తుమ్ములోంచి అలా బయటకు వెళ్ళిపోతుంటాయి, ఏ పదార్థాలు పాడు చేసేయడం తప్ప వీళ్ళకి బుద్ధి లేదండి, ఏమిటా అభిషేకాలు, ఇలాగే పాడు చేస్తారు పదార్థాలని. మీకు గుర్తుందో లేదో కానీ ఒక 6 సంవత్సరాల క్రితం శ్రీశైల ప్రబోధిని అన్న పత్రికలో శ్రీశైల దేవస్థానం వాళ్ళు ప్రచురిస్తారు. అందులో ఒక డాక్టర్ గారి ఒక అనుభవం రాశారు. అంటే సందర్భం వచ్చింది కాబట్టి నేను ఇవాళ మీకు దాన్ని విజ్ఞాపన చేస్తున్నాను.
ఆయన దగ్గరికి ఒక పేషెంట్ వచ్చింది. ఆ అమ్మాయికి నోటి నిండా పుళ్ళు పడిపోయి నోట్లోకి ఏమీ తినడానికి కూడా కుదరలేదు. ఇంకా ఆ పిల్ల ఆ కారణం రీత్యా ఆ పుళ్ళు తగ్గలేదు, నోరు మంటలు వేడి. ఇంకా ఆ పిల్ల ఆ కారణం చేత బ్రతకదు, ఎన్నాళ్ళు సిలైన్లు పెడతారని అనుకున్నారు. ఎవరో పెద్దలు చెప్పారు, ఏదో ఫలానా లోహంతో చేయబడినటువంటి శివలింగానికి పంచామృతములతో అభిషేకం చేసిన పదార్థాన్ని 45 రోజులు నువ్వు తీర్థంగా పుచ్చుకుంటే నీకు తగ్గుతుందని. ఎప్పుడు మనకి నమ్మకం వస్తుందంటే డాక్టర్ల దగ్గర నమ్మకం పోయాక వస్తుంది. అందుకని ఆ పిల్ల తీర్థం పుచ్చుకోవడం మొదలెట్టింది. మంచో చెడో భగవానుడు తిప్పాడు మొత్తం మీద. చిత్రం ఏమిటంటే ఆ అమ్మాయికి క్రమంగా తగ్గిపోయి 45వ రోజుకి నోరు మామూలుగా అయిపోయిన తర్వాత ఈ కేసు డాక్టర్ గారికి తెలిసింది. తెలిసి డాక్టర్ గారు ఆ పిల్లని పిలిపించుకున్నారు. పిలిపించుకుని నోరు చూపించమన్నారు. ఏం మందులు వాడావన్నారు. నేను ఏ మందు వాడలేదు అంది. మరి ఏం చేశావన్నారు. అంటే అప్పుడు ఆ పిల్ల చెప్పింది, నేను శ్రీశైల ప్రబోధినిలో చదివింది, నాకు జ్ఞాపకం ఖచ్చితంగా ఉండుంటే ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద అభిషేకం చేయబడిన పంచామృతాల తీర్థాన్ని పుచ్చుకున్నాను అంది. అయితే అలా జరుగుతుందా అని దాని మీద సైంటిఫిక్ గా ఎంతవరకు నిలబడుతుందో చూడాలని ఆ స్వరంతో అభిషేక మంత్రములు జరుగుతుండగా పంచామృతాలతో అభిషేకం చేస్తే దాని మీద కెమికల్ రియాక్షన్స్ ఏమొస్తాయి అని ల్యాబొరేటరీలో చూశారు. చూస్తే ఎటువంటి ఔషధములు ప్రపంచంలో ఉన్నాయని మనం నమ్ముతున్నామో అంతకన్నా ఇనుముతో చేయబడినటువంటి శివలింగం మీద పడినటువంటి ఆ అభిషేక ద్రవ్యములలో వచ్చేటటువంటి రసాయనిక ప్రతిచర్య నోటిలో వచ్చినటువంటి భయంకరమైన పుండ్లకి గొప్ప విరుగుడు అని నమ్మకం కలిగింది ఆ కెమికల్ ఫార్ములా. ఆశ్చర్యపోయి డాక్టర్ గారు శ్రీశైల ప్రబోధినిలో దాని గురించి 3-4 సార్లు వరుసగా ఆయన ఆర్టికల్స్ ఇచ్చారు. దీని మీద రుద్రకామ్యార్చన అని పరమశివుడికి ఎందుకు అభిషేకం చేస్తారు అని దాని గురించి ఒక పెద్ద విశేషమైన వ్యాఖ్య జయేంద్ర సరస్వతి స్వామి కూడా ఒక చోట చేశారు. అందులో పంచామృతాలని మనం అంటూ ఉంటాం. అసలు అమృతం ఒకటే కదా. ఆ అమృతం మనం ఎప్పుడు చూడడం లేదు, తాగడం లేదు అనుకోండి, గొడవ వదిలిపోయింది. కానీ ఇవి మాత్రం మనకి తెలుసు. పంచామృతాలు తెచ్చారా అభిషేకానికి అంటారు. ఏమిటి పంచామృతాలు? ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 పంచామృతాలంటారు. ఈ 5ంటితో శివుడికి అభిషేకం చేస్తారు. ఏమిటి అభిషేకం? పాలు తీసుకెళ్లి పోస్తారు. మీరు రోజు చూస్తారు కదా, అర్చక స్వామి చక్కగా అక్కడ కూర్చుని ఆ మంత్రాలు చదువుతూ ఉంటారు. నమ సోమాయ చ రుద్రాయ చ నమ స్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో వగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ అని ఆ మంత్రాలు చదువుతూ అభిషేకం చేస్తుంటారు. సన్నటి ధార కింద పోస్తుంటారు. దాని గురించి చంద్రశేఖర పరమాచార్య వ్యాఖ్యానం చేశారు. అభిషేకం అంటే పదార్థం తర్వాత పదార్థం పోసేయకూడదు, అది అపచారం అని. ఎందుకు అభిషేకం చెయ్యాలో, అభిషేకం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో, పంచామృతాల్లో కూడా దేని తర్వాత దేన్ని వాడాలో మహానుభావుడు బ్రహ్మాండమైనటువంటి ప్రసంగం తమిళంలో చేస్తే భవన్స్ వాళ్ళు ఈ జాతికి చేసిన మహోపకారాల్లో ఒకటేమిటంటే దాన్ని వెంటనే పెద్ద ఆంగ్ల పండితుడిని ఒక ఆయన్ని కూర్చోపెట్టి దాన్ని తీసుకుని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి దాన్ని ఆర్టికల్స్ కింద పబ్లిష్ చేశారు. ఏ పదార్థం తర్వాత ఏ పదార్థంతో చేయాలో, పదార్థానికి మధ్య శుద్ధ జలంతో మళ్ళీ ఎందుకు అభిషేకం చేయాలో రాశారు. రాస్తే అందులో మొట్టమొదటిది పాలతో దేనికి అభిషేకం చేస్తారు అని పెద్దలు కొన్ని ఉపన్యాసాల్లోనూ కొన్ని వ్యాఖ్యానాల్లో చేసిన మాట మాత్రమే నేను చెప్తున్నాను. మహాప్రభు నా సొంతమేం కాదది. ఆ పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పంచదార, ఈ 5 మీరు తెలిసి చెయ్యండి, తెలియక చెయ్యండి. ఆయన సర్వలోకములకు రక్షణ భారం వహించినవాడు. ఆ పరమశివుడికి అభిషేకం జరిగితే పాలతో అభిషేకం చేస్తే మీరు నోరు తెరిచి ఏది అడగక్కర్లేదు, గుర్తుపెట్టుకోండి. దీనికి ఆంతరం ఏమిటో మళ్ళీ తర్వాత చెప్తాను. ఆ పదార్థానికి వారు వ్యాఖ్యానంలో చేసింది, పాలతో అభిషేకము చేయడము చేత సర్వసౌఖ్యములు కలుగుతాయన్నారు. ఇది అది అని నువ్వు నోరు విప్పి అడగక్కర్లేదు, అలా సర్వసౌఖ్యములను ఇస్తుంది. రుద్రకామ్యార్చన ఫలితం చెప్తున్నాను. 2 పెరుగుతో చేసినట్టయితే ఆరోగ్యం కలుగుతుంది. 3 ఆవు నేతితో కానీ అభిషేకం చేసినట్టయితే అటువంటి వారికి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందని. తేనెతో చేస్తే తేజస్సు కలుగుతుందని. పంచదారతో చేస్తే ఎప్పుడు ఏదో దుఃఖం వెంట తరువుకొస్తూ ఉంటుంది కొంతమందిని. ఆ దుఃఖానికి ఇంకా ఉపశాంతి ఉండదు, అలా బాధపడుతుంటారు. ఏమిటోనండి అసలు మా కష్టాలు తీరట్లేదు అంటూ ఉంటారు.
మళ్ళీ ఆ పంచదారతో అభిషేకం గురించి కూడా అసలు ఆ అభిషేకం ఇలా ఇలా తీసి ఉద్ధరణిలతో వేయచ్చా వేయకూడదా దాని గురించి కూడా అబ్బో ఎంత గొప్పగా మాట్లాడారో పెద్దలు. వారి అనుభవం, వారు చేసినటువంటి విధానం, దాన్ని బట్టి అలా చెప్పుంటారు వారు. ఆ పంచదార కూడా ఎంతవరకు మెత్త చేసి వెయ్యాలి అనేటటువంటి దాని గురించి కూడా చాలా అందమైన మాటలు రాశారు. వారు పెద్దలు అనుభవించినవి అని నమ్మి చెప్తున్నాను అంతే నేను. అందుకని ఆ మెత్తటి పంచదారతో అభిషేకం చేస్తే దుఃఖ నివృత్తి. ఎటువంటి దుఃఖం కూడా పరమాత్మ అనుగ్రహం కలిగిందా తీసేస్తారని. ఇవి 5 మీకు బాహ్యమునందొచ్చేటటువంటి ఫలితాలు.